వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సర్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఓటు హక్కు విషయం పైన అవగాహన కల్పిస్తూ అలాగే ఎక్స్ట్రా ఉన్నటువంటి ఓటర్లని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. సో దీనిపైన ప్రతి ఒక్క పార్టీలు కూడా అప్రమత్తం అవ్వడం అనేది జరిగింది. ఇదే అంశం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్టు కూడా ఒక వార్త రావడం అనేది జరిగింది. తెలంగాణలో కూడా సర్పై రాజకీయ పార్టీలన్నీ దృష్టి సారించాయి. ఈ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. వారం రోజుల్లో ఎమ్మెల్యేల పనితీరు మారాలని, లేకపోతే ఎమ్మెల్యేల స్థానంలో మరొకరిని బాధ్యులుగా నియమిస్తామన్నారు. పార్టీ కోసం పని చేయకపోతే అవసరం లేదని హెచ్చరించారు. అలాగే ఈ విషయంలో ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ఉదయం ముఖ్యమంత్రి తన నివాసం నుంచి పార్టీ ఎమ్మెల్యేలు నేతలతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎస్ఐఆర్ పై ఆదిలాబాద్ లో బీఆర్ఎస్ 4 సమావేశాలు పెడితే కాంగ్రెస్ 3 సమావేశాలు ఏర్పాటు చేసిందని, కొత్తగూడెంలో బీజేపీ 8 సమావేశాలు ఏర్పాటు చేసిందన్నారు. బీజేపీ నామమాత్రంగా ఉన్న సమావేశాలు పెట్టిందని, ఓట్లు తొలగించే పార్టీ 160 సమావేశాలు పెడితే అధికారంలో ఉన్న మనం వెనుకబడి ఉన్నామంటూ మండిపడ్డారు. జిల్లాల వారీగా తాము చూడడం లేదనుకుంటున్నారు, కానీ తాము అన్ని నోట్ చేసుకుంటున్నామన్నారు. ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యతలు తీసుకోవాలని, అలాగే అనంతరం టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ చాలా మంది ఎమ్మెల్యేలు ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఓటును ఎమ్మెల్యేలు కాపాడాలన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ నేతలు మీనాక్షి నటరాజన్, సచిత్ సావత్ కూడా పాల్గొన్నారు. సో మొత్తానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రోజు ఒక 2-3 చోట్ల అయినా సరే సర్పై అవగాహన సదస్సులు పెడుతున్నారు. తర్వాత బూత్ లెవెల్లో కావచ్చు, నియోజకవర్గ వారిగా కూడా పెట్టడం అనేది జరుగుతుంది. మరి అంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అంత యాక్టివ్గా ఉంటే అధికారంలో ఉన్నటువంటి మనం ఇంకెంత యాక్టివ్ ఉండాలి? ఇంకా కొంతమంది అసలు ఎమ్మెల్యేలు సర్ పైన అసలు యాక్షనే తీసుకోవట్లేదు. భారతీయ జనతా పార్టీ నామమాత్రంగా పెట్టిన 160 సభలు పెడితే మనం ఎన్ని సమావేశాలు పెడుతున్నాము? సో ఆ పార్టీల కన్నా మనం ఎందుకు వెనుకబడిపోతున్నాము? ఎందుకు పనిలో ఈ నిర్లక్ష్యం? ఒకవేళ మీకు గనక చేత కాకపోతే చెప్పండి, డెఫినెట్ గా మీ ప్లేస్ లో ఇంకొకరిని ఇన్ఛార్జ్ గా పని మొదలు పెడతామని చెప్పేసి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దీనిపైన కూడా ఎందుకంటే దాదాపుగా 90 లక్షల ఓట్లు ఇక్కడ పశ్చిమ బెంగాల్లో తొలగించారని చెప్పేసి, తర్వాత మహారాష్ట్ర కావచ్చు, తర్వాత ఇతర చోట్లలో కూడా సర్ పేరుతోటి బీహార్ లో ఓట్లు తొలగించి అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఇక్కడ అలాంటి పరిస్థితి వస్తే నెక్స్ట్ మనకి అధికారం దక్కడం మాత్రం కష్టమే అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో ఏ ఒక్క ఓటుని కూడా ప్రతి ఒక్క ఓటర్ మనకి ఇంపార్టెంట్ అంటే ఏ ఓటుని కూడా వదులుకోవద్దు. దీనిపైన ఎమ్మెల్యేలు కనుక అప్రమత్తం లేకపోతే డెఫినెట్ గా ఇంత పెద్దవారైనా సరే నా స్టైల్లో నేను వారికి జవాబు చెప్తా అన్నట్టు కూడా చెప్పడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మొత్తానికి మరి సార్ పైన కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంది అనేది మళ్ళీ ఒకటేసారి వారికి స్పీడప్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.